తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. చేతిలో అధికారం, తిరుగులేని ఆధిక్యత ఉన్నన్ని రోజులు గులాబీ పార్టీకి పనులన్నీ అయిపోయినట్లేనా? మళ్ళీ అలాంటి రోజులు ఎప్పటికీ అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. అధికార పక్షం నుంచి విపక్షంగా మారినప్పటి నుంచి వైఫల్యాలు అంతకంతకు ఎక్కువ అవుతున్నాయి. దీనికి వరుస పెట్టి చేస్తున్న తప్పులు ఒకెత్తైతే గతంలో చేసిన తప్పులు వడ్డీతో సహా మారి వెంటపడుతున్న దుస్థితి. ఇలాంటి వేళ ఎప్పుడు ఎలాంటి ఉపద్రవం వచ్చి పడుతుందో అర్థం కాని దుస్థితి నెలకొంది. మొన్నటికి మొన్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో గులాబీ బాస్ కుమార్తె కవిత అరెస్ట్ అయి ఈడీ విచారణను ఎదుర్కొంటోన్న సంగతి తెలిసిందే. ఇదే కేసులో ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ కావడం కూడా తెలిసిందే. ఇటీవల కాలంలో కవిత పెట్టుకున్న పిటిషన్లు ఒక్కొక్కటి వీగిపోతున్నాయి. తాజా పరిణామాలను చూస్తే కవిత మరింత కాలం ఈడీ పర్యవేక్షణలోనూ ఆ తర్వాత జైలు జీవితానికి సిద్ధం కావాల్సి ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదంతా ఒకెత్తైతే మరోవైపు తెలంగాణలో మరొక అంశం హాట్ టాపిక్ గా మారింది. ఫోన్ ట్యాపింగ్ ఉదంతం అంతకంతకు పెద్దదిగా మారుతోంది. ఇప్పటికే 3 పోలీసు అధికారులు ఈ అంశంలో అరెస్టు కావడం, మరికొందరు అరెస్ట్ అవుతామన్న భయంతో ముందస్తు జాగ్రత్తగా విదేశాలకు చెక్కేయడం హాట్ టాపిక్ గా మారింది. వారిని గుర్తించేందుకు వీలుగా నోటీసులు జారీ చేసినట్లుగా చెబుతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా మరొక సంచలన అంశం తెర మీదకు వచ్చింది. ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్ పోలీసు ఉన్నతాధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసింది ఎవరు అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఇంతకాలం దీనిపై చర్చ జరిగినా దానికి సంబంధించిన అంశాలు బయటకు రాని పరిస్థితి. ఎప్పుడైతే అడిషనల్ ఎస్పీ హోదాలో ఉన్న భుజంగరావు తిరుపతన్నలు అరెస్ట్ అయ్యారో దీనికి సంబంధించిన సమాచారం వెల్లడైనట్లుగా చెబుతున్నారు. గులాబీ పార్టీలో కీలక నేతగా వ్యవహరించి అధినేతకు అన్ని తానై అన్నట్లుగా వ్యవహరించిన పార్టీ ముఖ్యుడు ఒకరు అరెస్ట్ కావడం ఖాయమంటున్నారు. నిజానికి ఆదివారం అర్ధరాత్రి వేళలో సదరు గులాబీ కీలక నేత అరెస్ట్ అయ్యే అవకాశం ఉందన్న చర్చ మీడియా సర్కిల్స్ లోనూ రాజకీయ వర్గాల్లోనూ సాగింది. దీంతో ఏ నిమిషాన అరెస్టు ప్రకటన వస్తుందన్న అంశంపై రాత్రి 2 గంటల వరకు మీడియాకు చెందిన పలువురు వెయిట్ చేయడం గమనార్హం. ఈ అంశంపై వినిపిస్తోన్న వాదన ఏంటి అంటే, ఫోన్ ట్యాపింగ్ అంశం తీవ్రమైనదని, దీనిపై రేవంత్ ప్రభుత్వం సీరియస్గా ఉందని, ఫోన్ ట్యాపింగ్ లెక్క తేల్చాలని, అందుకు కారణమైన వారు ఏ స్థాయిలో ఉన్నప్పటికీ వదిలిపెట్టకూడదు అన్న పట్టుదలతో ఉన్నట్లు చెబుతున్నారు. మరి తదుపరి అరెస్ట్ ఎవరిది అన్నది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.